గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 24వ తారీఖు లగాయతు ఆగస్టు 30 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే, ఈ వారంలో మిథున రాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే కర్కాటక రాశి యందు బుధ శుక్రుల యొక్క సంచారము, సింహరాశి యందు రవికేతువులు, కన్యారాశి యందు కుజుడు, అలాగే కుంభరాశి యందు రాహువు, మీనమందు శనేశ్వరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. చంద్రుడు ఈ వారంలో సింహం, కన్య, తుల, వృశ్చిక రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసు. కన్యా రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశ్యాధిపతి అలాగే శుక్రుడు, ఈ 2 గ్రహాలు లాభస్థానం ముందు ఉండడం అనుకూలించేటువంటి విషయం. అలాగే చంద్రుడు యోగించడం కూడా మానసిక ప్రశాంతతకి అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ప్రధానంగా 2 గ్రహాలు జన్మరాశియందు కుజుని యొక్క సంచారము, కేతువుతో కలిపి ఉండడం, వ్యయస్థానమందు రవి యొక్క సంచారము ఈ వారం గ్రహస్థితిని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. జన్మరాశి గతే భౌమౌ యక్షరాక్షస పీడితం అన్నది శాస్త్రం. అంటే ఒక కుజుడు జన్మరాశిలో సంచరిస్తే రాక్షసుడు ఎలా అయితే పీడిస్తాడో అంతలా పీడిస్తాడు అని చెప్పి శాస్త్రంలో చెప్పారు. ఏమంటే ఇంత భయంకరంగా చెప్తున్నారని అనుకోకూడదు. అంటే అక్కడ మనం గ్రహించాలి. ఎలా పట్టుకోవాలి అంటే, ఓకే, జ్వరం ఖడ్గవ్రణం చైవ భార్యాబంధు విరోధ కృత్యం చెప్పాడు. ఎలా పీడిస్తాడు అన్నది కూడా చెప్పాడు. రాక్షసత్వం ఎలా వస్తుంది అంటే, ఓపికను తీసేస్తాడు కుజుడు. అనారోగ్య సమస్యలో, లేకపోతే ఇది జ్వరం ఖడ్గవ్రణం చైవ అంటే ఏదైనా జ్వరం వస్తుంది అన్నాడు, ఏదైనా అనారోగ్య సమస్య చేస్తుంది. ఖడ్గవ్రణం చేయవ లేకపోతే ఏదో దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ తగలడం వల్ల ఏమవుతుంది, లేవలేని పరిస్థితి వస్తుంది కదా. లేవలేకపోవడం అంటే మరీ లేవలేకపోవడం కాదు, కొంచెం రెస్ట్ తీసుకునేటువంటి పరిస్థితులు. భార్యాబంధు విరోధ కృతం, అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడతాం? అటు జీవిత భాగస్వామి కానీ, కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ ఎవరైనా మనకి సహాయం చేస్తేనే కదా మరి రెస్ట్ తీసుకున్నప్పుడు మనం బయటపడాలి. కానీ ఎవరి సహకారం ఉండకుండా చేస్తాడు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, మీకా ఓపిక ఉండదు, చేసేవాళ్ళు ఉండరు. తద్వారా అది నరకప్రాయమైనటువంటి జీవనంగా ఉంటుంది. అలా ఇబ్బంది పెడతారన్నాడు కుజుడు. జన్మరాశిగతే భౌమౌ యక్షరాక్షస పీడితం. ఇక్కడ వ్యయస్థానంలో రవి, స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయం. అనవసరమైనటువంటి ఖర్చుకి, మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో డబ్బు ఖర్చు పెట్టించేటువంటి పరిస్థితికి, బంధువులతో విరోధానికి, స్థానచలనానికి, ప్రయాణానికి, కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి, ఇటువంటి వాటికి రవి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు. అంటే ఈ 2 గ్రహాలు పీడించేటువంటి విధంగా మరి ఏ గ్రహము కూడా పీడించదు, ఒకేసారి పీడిస్తున్నాయి. కాబట్టి ఈ కన్యారాశి వారు ఏం చేయాలి అంటే, ఆ 2 గ్రహాల తాలూకు పీడ నుండి బయటపడాలి. ఎలా బయటపడతామండి? 1 కుజగ్రహ అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్యారాధన. 2 ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవడం ద్వారా రవి తన యొక్క చెడు ఫలితాన్ని ఇవ్వడం మానేస్తారు. ఎవరైతే గట్టిగా భగవంతుడి యొక్క పాదాలు పట్టుకుంటారో, సుబ్రహ్మణ్యారాధన చేస్తారో వారికి గ్రహస్థితి బాధ ఉండదు. ఈ 2 గ్రహాలు పీడించడం తగ్గితే లాభస్థానంలో ఉండేటువంటి శుక్రబుధుల అనుకూలత ఎక్కువగా కనబడుతుంది. తద్వారా ఆర్థిక, ఆరోగ్య పరిస్థితుల్లో, ఉద్యోగ వ్యాపార పరిస్థితుల్లో ఉన్నతి కనబడుతుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం.
జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 24వ తారీఖు లగాయతు ఆగస్టు 30 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని కనుక గమనిస్తే, ఈ వారంలో మిథున రాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే కర్కాటక రాశి యందు బుధ శుక్రుల యొక్క సంచారము, సింహరాశి యందు రవికేతువులు, కన్యారాశి యందు కుజుడు, అలాగే కుంభరాశి యందు రాహువు, మీనమందు శనేశ్వరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. చంద్రుడు ఈ వారంలో సింహం, కన్య, తుల, వృశ్చిక రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసు. కన్యా రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశ్యాధిపతి అలాగే శుక్రుడు, ఈ 2 గ్రహాలు లాభస్థానమందు ఉండడం అనుకూలించేటువంటి విషయం. అలాగే చంద్రుడు యోగించడం కూడా మానసిక ప్రశాంతతకి అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ప్రధానంగా 2 గ్రహాలు జన్మరాశియందు కుజుని యొక్క సంచారము, కేతువుతో కలిపి ఉండడం, వ్యయస్థానమందు రవి యొక్క సంచారము ఈ వారం గ్రహస్థితిని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. జన్మరాశి గతే భౌమౌ యక్షరాక్షస పీడితం అన్నది శాస్త్రం. అంటే ఒక కుజుడు జన్మరాశిలో సంచరిస్తే రాక్షసుడు ఎలా అయితే పీడిస్తాడో అంతలా పీడిస్తాడు అని చెప్పి శాస్త్రంలో చెప్పారు. ఏమంటే ఇంత భయంకరంగా చెప్తున్నారని అనుకోకూడదు. అంటే అక్కడ మనం గ్రహించాలి. ఎలా పట్టుకోవాలి అంటే, ఓకే, జ్వరం ఖడ్గవ్రణం చైవ భార్యా బంధు విరోధ కృత్ చెప్పాడు. ఎలా పీడిస్తాడు అన్నది కూడా చెప్పాడు. రాక్షసత్వం ఎలా వస్తుంది అంటే ఓపికను తీసేస్తాడు కుజుడు. అనారోగ్య సమస్యలో, లేకపోతే ఇది జ్వరం ఖడ్గవ్రణం చైవ అంటే ఏదైనా జ్వరం వస్తుంది అన్నాడు, ఏదైనా అనారోగ్య సమస్య చేస్తుంది. ఖడ్గవ్రణం చేయవ లేకపోతే ఏదో దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ తగలడం వల్ల ఏమవుతుంది, లేవలేని పరిస్థితి వస్తుంది కదా. లేవలేకపోవడం అంటే మరీ లేవలేకపోవడం కాదు, కొంచెం రెస్ట్ తీసుకునేటువంటి పరిస్థితులు. భార్యాబంధు విరోధకృత్ అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడతాం? అటు జీవిత భాగస్వామి కానీ, కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ ఎవరైనా మనకి సహాయం చేస్తేనే కదా మరి రెస్ట్ తీసుకున్నప్పుడు మనం బయటపడాలి. కానీ ఎవరి సహకారం ఉండకుండా చేస్తాడు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, మీకా ఓపిక ఉండదు, చేసేవాళ్ళు ఉండరు. తద్వారా అది నరకప్రాయమైనటువంటి జీవనంగా ఉంటుంది. అలా ఇబ్బంది పెడతారన్నాడు కుజుడు. జన్మరాశిగతే భౌమౌ యక్షరాక్షస పీడితం. ఇక్కడ వ్యయస్థానంలో రవి, స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయం. అనవసరమైనటువంటి ఖర్చుకి, మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో డబ్బు ఖర్చు పెట్టించేటువంటి పరిస్థితికి, బంధువులతో విరోధానికి, స్థానచలనానికి, ప్రయాణానికి, కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి, ఇటువంటి వాటికి రవి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు. అంటే ఈ 2 గ్రహాలు పీడించేటువంటి విధంగా మరి ఏ గ్రహము కూడా పీడించదు, ఒకేసారి పీడిస్తున్నాయి. కాబట్టి ఈ కన్యా రాశి వారు ఏం చేయాలి అంటే ఆ 2 గ్రహాల తాలూకు పీడ నుండి బయటపడాలి. ఎలా బయటపడతా ఉంటే, 1 కుజగ్రహ అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్యారాధన. 2 ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవడం ద్వారా రవి తన యొక్క చెడు ఫలితాన్ని ఇవ్వడం మానేస్తారు. ఎవరైతే గట్టిగా భగవంతుడి యొక్క పాదాలు పట్టుకుంటారో, సుబ్రహ్మణ్యారాధన చేస్తారో వారికి గ్రహస్థితి బాధ ఉండదు. ఈ 2 గ్రహాలు పీడించడం తగ్గితే లాభస్థానంలో ఉండేటువంటి శుక్రబుధుల అనుకూలత ఎక్కువగా కనబడుతుంది. తద్వారా ఆర్థిక, ఆరోగ్య పరిస్థితుల్లో, ఉద్యోగ వ్యాపార పరిస్థితుల్లో ఉన్నతి కనబడుతుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు.